కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించాలని పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. మా ప్రియులారా, మరి పాపులను రక్షించడానికి క్రీస్తు ఈ లోకంలోకి వచ్చినటువంటి మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమునై ఉన్నదని పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటిగా ఉంటుంది. మరి పాపులు ఎవరయ్యానగా నీవు నేను ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరము కూడా పాపులమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటిగా ఉంటుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటిగా ఉంటుంది. ఇలాంటి పాపులైనటువంటి మనల్ని ప్రేమించి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకంలోనికి మానవ రూపంలో వచ్చినటువంటి వారు ఉంటున్నారు. ఎందుకయ్యా మానవులుగా ఈ లోకంలోని కనుక దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్నటువంటిది రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని సాధారణంగా సెలవిచ్చును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటిగా ఉంటుంది. మరి ఏ రక్తము అంటే గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము పాపమును తీసివేయక అసాధ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటిగా ఉంటుంది. మానవుని యొక్క రక్తం కావాలి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి మనుషు రూపంలో వచ్చినటువంటి వారు ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్నటువంటిది మరణ శాస్త్రం ఎక్కడ ఉండదు, అక్కడ మరణ శాస్త్రం రాసిన వారి యొక్క మరణము అవశ్యము. అట్టి శాస్త్రము రాసిన వాడు జీవిస్తుండగా అట్టి శాస్త్రము చెల్లుదా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. ఆ కారణము చేత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని ప్రేమించి కన్య గర్భములో పాపము లేనటువంటి వారికి ఈ లోకంలో జన్మించినటువంటి వారు ఉంటున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అదే మనం నిన్న దినాన శుభ శుక్రవారం అంటున్నాం. ఎందుకయ్యా శుభ శుక్రవారం అనగా మానవాళ్ళందరినీ కూడా ప్రేమించి నీవు నేను మనం చేసినటువంటి దావతులు చేసినటువంటి పాపముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి కాళ్ళలో మేకలు గుర్చబడ్డాయి. మన చేతులతో చేసినటువంటి పాపముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతుల్లో మేకలు గుర్చబడ్డాయి. మన యొక్క పాపపు తలంపుల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరములో తలలో ముళ్ళ కిరీటం ఉంచబడుతూ వచ్చింది. మన యొక్క పాప పడిగల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పక్కన బల్లె పండు పొడవబడుతూ వచ్చింది. ఇలా ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరినీ కూడా ప్రేమించినటువంటి వారై ఉండి భూమికి ఆకాశానికి మధ్య వేలాడబడినటువంటి వారుగా ఉండి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప శక్తులతో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ కొరకు చిందించబడుచున్న నూతన నిబంధన రక్తమని ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప కేక వేసి ప్రారంభించినటువంటి వారు ఉంటున్నారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్నటువంటిది మన పాపల నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన మన నీతిమంతులుగా చేయడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటిగా ఉంటుంది. అయ్యా మరి ఏం చేయాలనగా దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్నటువంటిది అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉన్నారని లేపరని నీ హృదయం ముందు విశ్వాసం ఉంచినగా నీవు రక్షణ పొందుతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఏదైనా నీతి కలిగినట్టు మనుషుడు హృదయం ముందు విశ్వసించును, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకొనును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటిగా ఉంటుంది. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షణ పొందునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటిగా ఉంటుంది. మా ప్రియులారా, అయ్యా అమ్మ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకంలోనికి రాబోతుంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మింటి వారిని కూడా గొప్ప రక్షణను పొంది పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడతారు. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించునుగాక. చెప్పండి ప్రభువైన యేసుక్రీస్తు వారికి, రాజుల రాజైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, మరణమును జయించి తిరిగి వచ్చిన ప్రభువైన యేసు